నా పేరు డాక్టర్ శివకుమార్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య గ్లోబల్ డైరెక్టర్ అండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రపంచ విశ్వవిఖ్యాత మన టైమ్ స్క్వేర్, న్యూయార్క్ వన్ అండ్ ఓన్లీ టైమ్ స్క్వేర్ నుంచి మాట్లాడుతున్నా అండి. ఈరోజు మన తెలుగు వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అయ్యే ఒక మంచి పద్మ విభూషణ్ అవార్డు 75th గణతంత్ర దినోత్సవంగా పద్మ అవార్డ్స్ అన్నీ అనౌన్స్ చేశారు. అందులో మన చిరంజీవి గారికి సెకండ్ హైయెస్ట్ పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ ఎంతో సంతోషంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఈవినింగ్ గ్యాదర్ అయ్యారు. లక్కీగా ఈరోజు వెదర్ చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఇప్పుడు February 1st అంటే మైనస్లో ఉంటుంది టెంపరేచరు, ఇప్పటికీ మైనస్లోనే ఉందనుకోండి. అయినా సరే చాలా బెటర్గా ఉంది ఈరోజు. మన తెలుగు వాళ్ళు దాదాపు 100-150 మంది దాకా సెలబ్రేట్ చేసుకోవడానికి అందరు గ్యాదర్ అయ్యారు. ఇక్కడ చూస్తున్నారుగా మన వరల్డ్ ఫేమస్ టైమ్ స్క్వేర్ బిల్ బోర్డ్స్ మీద చిరంజీవి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా అంతా డిస్ప్లే చేస్తున్నారు. కొద్దిసేపట్లో డిస్ప్లే చేయబోతున్నారు. అందరు అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ ఇక్కడ అభిమానులు, చిరంజీవి అభిమానులంతా కేక్ కట్ చేయడానికి కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లో మీరు ఈ విశేషాలన్నీ మా జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్ టీవీలో వీక్షించగలరు. థ్యాంక్స్. అఖిల భారతావనికి మెగాస్టార్ చిరంజీవికి, అఖిల భారత మెగాస్టార్ చిరంజీవికి, పద్మ విభూషణ్ మెగాస్టార్ కి, పద్మ విభూషణ్ మెగాస్టార్ కి చిరంజీవా, జై చిరంజీవా, పద్మ విభూషణ్ జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా, ఉంటే బాగుండేది. So we're celebrating our hero in India. Padma Vibhushan Megastar Chiranjeevi ki jai, Padma Vibhushan Chiranjeevi ki jai, Twinkle Twinkle Little Star Chiranjeevi Megastar, Jai Chiranjeevi, Megastar is the best, East Star West, 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 Megastar is the best. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్. వన్ మోర్ టైమ్ టైమ్ స్క్వేర్ దగ్గర ఉన్నామండి. ఈరోజు చాలా స్పెషల్ డే. తెలుగు తేజం మన చిరంజీవి గారికి ఇండియాలో 2వ అత్యుత్తమ అవార్డు
పద్మవిభూషణ్ ఇచ్చిన సందర్భంగా మన తెలుగువారికి ఇద్దరికి ఇచ్చారు ఈ సంవత్సరంలో, వెంకయ్యనాయుడు గారికి ఉన్న చిరంజీవి గారికి. ఆ సందర్భంగా చాలా భారీ ఎత్తున మన తెలుగు వాళ్ళందరూ అభిమానులు, చిరంజీవి అభిమానులు, ఇక్కడ తెలుగు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లు చాలామంది ఇక్కడికి వచ్చారు సెలబ్రేట్ చేసుకోవడానికి. మొట్టమొదటిగా మన రాజ్ అల్లాడ గారు నాట్స్ ప్రెసిడెంట్, తనే ఈ కార్యక్రమాలన్నీ అరేంజ్ చేశారు, మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లో ఒక్కసారి చిరంజీవి గారి గురించి చెబుతారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. చల్లో కూడా వచ్చి అందరూ మాతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే మనకి మెగాస్టార్ వీరాభిమానులు ఎలా ఉన్నా, ఎలాంటి వెదర్ కండిషన్స్ ఉన్నా వచ్చి ఆయన కోసం సపోర్ట్ ఇవ్వగలుగుతారు అన్నదే. బట్ చిరంజీవి గారికి మెయిన్ స్ట్రెంత్ కూడా అభిమానులే. ఆయన హార్ట్ఫుల్గా ప్రతి ఒక్క అభిమాన్ని అభినందించి ఆయన స్మైల్తో ఆయన్ని గుర్తుపెట్టుకుని అందరినీ పలకరిస్తూ ఉంటారు. సో మన చిరంజీవి గారికి సెకండ్ ప్రెస్టీజియస్ అవార్డ్ వచ్చినందుకు మేమందరం ఇక్కడ టైమ్ స్క్వేర్లో హాజరయ్యాము. కంగ్రాచులేషన్స్ ఆర్ మెగాస్టార్, మా అందరికీ పెద్ద అన్నయ్య. సో చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతిభని మనం తాకలేము, ఆయనలాగా స్టెప్స్ వేయలేము, ఆయనలాగా డైలాగ్స్ చెప్పలేము, ఆయనలాగా నటించలేము. ఆయన ప్రతిభ ఆయనదే, ఎవరు అనుసరించలేము. అలాంటప్పుడు ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనం తీసుకోగలిగింది ఏదన్నా ఉంది, ఆయన ఇస్తున్న స్ఫూర్తి ఏంటి అంటే అది ఆయన వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం గురించి మనం చెప్పుకోని అవసరం లేదండి. ప్రతి మనిషికి ప్రతిభ కన్నా వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్ అన్నది ఆయన ప్రూవ్ చేశారు. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అయింది. ఎన్నేళ్ళైనా కానీ అలసిపోని కృషి, ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్తో ఆయన చేసిన సేవలు అజరామరం. కరోనా లాక్డౌన్లో కూడా ఆయన చేసిన ప్రజాసేవ ఎవరూ మరవలేంది. సో వీటిల్లో కొన్నైనా మనం నేర్చుకుని, కొన్నైనా మనం మనము అభిమానులుగా ఆయన అభిమానులుగా మనం నిలబెట్టుకోగలుగుతాం. సో ఇదంతా ఆయన వ్యక్తిత్వం యొక్క గొప్పదనం. సో జై మెగాస్టార్, జై పద్మవిభూషణ్ మెగాస్టార్, జై చిరంజీవ. ఇక్కడ మనొక సంఘ సంస్కర్త ఉన్నారండి, చాలామంది తెలుగు వాళ్ళకి అభిమానంగా ఎంతో చూసుకుంటారు. మన ఓం నక్క గారు చిరంజీవి గురించి మాట్లాడతారు. నా పేరు ఓంప్రకాష్ నక్క అండి. న్యూయార్క్ మహానగరం టైమ్ స్క్వేర్లో మన తెలుగు తేజము, భారతీయులు ముద్దుబిడ్డ మెగాస్టారు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా తెలుగు వాళ్ళందరూ, ఇండియన్స్ అందరూ ఇక్కడ మేము సమావేశమయ్యి ఆయన కంగ్రాచులేషన్ చెబుతున్నాము. టైమ్ స్క్వేర్లో ఆయన వీడియో కూడాను మన రాజల్లాడ, న్యూయార్క్, మా ట్రై స్టేట్ నగరాల ప్రముఖుడు, నాట్స్ బోర్డు మెంబరు రాజల్లాడ గారి అధర్వంలో పద్మవిభూషణ్ చిరంజీవి గారికి మేము కంగ్రాచులేషన్ చెబుతూ చిన్న ఈవెంట్ చేసామండి. చాలామంది వచ్చారు. చిరంజీవి గారికి అందరికీ తెలుసు, స్వయం కృషితో పైకొచ్చి ఆ తర్వాత చాలామంది ఇండస్ట్రీలో ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఆయన స్మాల్ యాక్టర్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, సైడ్ యాక్టర్స్ కూడా హెల్ప్ చేశారు. ఈరోజు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఆ రోజు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్, ఎవ్రీథింగ్ కూడా చిరంజీవి గారు వాట్ ఎవర్ హీస్ కంట్రిబ్యూటింగ్, గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. వీ వాంట్ టు కంగ్రాచులేట్ చిరంజీవి గారు. ఆయనకి మరింత మహోన్నత శిఖరాలకు ఎదరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో అండి, మళ్ళీ నా పేరు శివకుమార్ ఆనంద్, జై స్వరాజ్ JSW టీవీ నుంచి అండి. ఒక చిన్న మెమరీ అండి, నాకు చిరంజీవి గారితో పర్సనల్గా పరిచయం అంటే 90స్లో తను ఇంకా చిరంజీవి గారు మన సినిమా ఫీల్డ్ అప్పటికి ఇంకా హైదరాబాద్కి మూవ్ అవ్వలేదు. అప్పట్లో చిరంజీవి గారు ఏ షూటింగ్ ఉన్నా హైదరాబాద్కి వచ్చేసి చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ చెన్నైకి. అప్పట్లో నేను ఆంధ్రభూమికి పనిచేసేవాడిని అండి 90స్లో, 91, 92 ఆ ప్రాంతంలో. తను ఎప్పుడొచ్చినా ఇక్కడ గెస్ట్ హౌస్లో, జూబ్లీహిల్స్లో ప్రొడ్యూసర్ గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళు. అక్కడ ఆంధ్రభూమి తరఫున మేము అన్ని పర్సనల్గా ఇంటర్వ్యూ గురించి వెళ్ళాము, ఇంటర్వ్యూ చేశాము. చాలా జోవియల్గా ఉండేవాళ్ళు, ఎంతో ఫ్రెండ్లీగా. మొట్టమొదటిసారి ఎవరు పరిచయం అయినా సరే ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు. అదొక్కటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ చిరంజీవి గారండి. తను ఎన్నో ఉన్నత శిఖరాలకి అందుకొని ఈరోజు మరి సెకండ్ హైయెస్ట్ పద్మవిభూషణ్ అందుకోవటం మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణము. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు పర్సనల్గా నాకు చిరంజీవి గారితో కలిసే భాగ్యం కలిగినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఫ్యూచర్లో కూడా
తనకి భారతరత్న రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత ఈరోజు మన విజయ్ గారు ఉన్నారండి, మన విజయ్ రామ్ శెట్టి. తను ఇక్కడ సొసైటీలో కూడా చాలామంది తెలుగు వాళ్ళకి కానీ తెలుగు ఆర్గనైజేషన్ చాలా హెల్పింగ్ నేచరు. తన మాటల్లో ఒక్కసారి చిరంజీవి గారి నుంచి ఒక్కసారి చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు రాజ్ అల్లాడ్ గారి ఆధ్వర్యంలో మన న్యూయార్క్ మహానగరంలో టైమ్స్ స్క్వేర్ దగ్గర చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంలో మనం ఈరోజు అందరూ తెలుగు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కానివ్వండి, తెలుగు కమ్యూనిటీ నుంచి అతిరథ మహారథులు, అన్ని కమ్యూనిటీస్ నుంచి లీడర్స్ అందరూ వచ్చారండి. ఇవాళ ఇక్కడ చిరంజీవి గారికి ఒక ప్రజెంటేషన్ డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ టైమ్స్ స్క్వేర్ దగ్గర. ఈ సందర్భంగా చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా చిరంజీవి పేరు ఒక ఎనర్జీ అండి. చిరంజీవి గారి పేరు ఒక ఇన్స్పిరేషన్. దాదాపు 45 సంవత్సరాలు తెలుగు సినీ పరిశ్రమలో ఒక మగుటం లేని మహారాజులాగా 45 సంవత్సరాలు ఉన్న ఒక నెంబర్ 1 స్టార్గా ఉండటం అనేది సామాన్య విషయం కాదు. దాని వెనుక చిరంజీవి గారి కఠోర శ్రమ, పట్టుదల, హార్డ్ వర్క్ ఎంత ఉందనేది మనం నేర్చుకోవాలి. ఆయన ఒక ఇన్స్పిరేషన్ అండి. హీఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్. అదొకటే కాకుండా తను తెలుగు ప్రజల మన్నలు పొందిన తర్వాత నేను మన సొసైటీకి కూడా ఏదో ఒకటి చేయాలి, ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అని చెప్పి ఈ బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఐ బ్యాంక్ అని స్టార్ట్ చేయడం జరిగింది. చిరంజీవి ఈ సేవలు మరింత ఉధృతం చేయాలని, అట్లాగే కోవిడ్ వచ్చిన టైంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, సినీ పరిశ్రమలో ఉన్న కార్మికులకు కానివ్వండి, తోటి కార్మికులకు కానివ్వండి, సినిమా పరిశ్రమలో ఉండే నిత్య జీతం మీద బతికే వాళ్ళకి తను నిత్య సరుకులు కానివ్వండి, అట్లాగే మెడిసిన్స్ కానివ్వండి, వాళ్ళకి కొంత క్యాష్ అవార్డు కానీ, మిగతా హీరోలతో కలిసి ఒక ఇనిషియేటివ్ తీసుకొని మన పరిశ్రమకు మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన ముందుకు రావటం, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయటం, ఆ విధంగా చిరంజీవి గారు చేసిన పలు సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈరోజు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ భారతదేశ 2వ అత్యుత్తమ అవార్డు ఇచ్చినందుకు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు. చిరంజీవికి ముఖ్యంగా 2 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 75 సంవత్సరాల ముసలాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన నటుడండి. దానికి అతనికి ఏంటంటే చిరంజీవి ఒక పసిపిల్లవాడి మనస్తత్వం అయింది. ఎదుటి మనిషిని ఒప్పించకుండా తాను ఎన్ని బాధలు పడినా అతని లైఫ్లో అవన్నీ దిగముందు ఆ ఎదురు దెబ్బలు తింటూనే ఎదిగాడు, కానీ ఎక్కడ అహంభావం కానీ ఏ రోజు చూపించలేదు. ఇవి మనం ఖచ్చితంగా చిరంజీవి గారిని నేర్చుకోవాల్సిన లక్షణాలు. అట్లాగే చిరంజీవి గారికి భారతరత్న రావాలని, అట్లాగే ఆయన నుండి 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, నెక్స్ట్ టైం చిరంజీవి గారు అమెరికా రావాలని, అట్లాగే అమెరికాలో ఆయన నచ్చిన ప్రదేశంలో న్యూజెర్సీలో కానీ డాలస్లో కానీ రాజ్ అల్లాడ్ గారి నాయకత్వంలో పలు సేవా సంస్థలు తెలుగు సంస్థలన్నిటికీ కలిసి ఆయనకి ఒక గౌరవప్రదంగా ఒక సన్మానం చేయాలని నిర్ణయించుకుంటున్నాము. సో దానికి చిరంజీవి గారు అంగీకరించాలని కోరుకుంటూ, అట్లాగే త్వరలో ఆ కార్యక్రమం విషయాలు కూడా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై చిరంజీవ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ రాజ్ అల్లాడ్ గారు అరేంజ్ చేసినందుకు. చాలా ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరికీ మా అందరికీ మీరు అన్నయ్య. మీ వ్యక్తిత్వం మీదే మాకు ఇది. సో మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో ఈరోజు చాలామంది వచ్చి చలిలో కూడా ఈ కేక్ కటింగ్ ప్లస్ టైమ్స్ స్క్వేర్లో మీ వీడియో వేసింది ప్రజెంటేషన్ చూసాము. So this shows that many people are big fans of yours, and we really wish you can be here sometime soon, so that we can show our respect and celebrate together with you. So thanks to the Indian government for giving this biggest honor to our megastar Chiranjeevi garu, and andariki vachinanduku thank you. మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి రాజు గారు. థ్యాంక్ యూ అండి. జై చిరంజీవి. థ్యాంక్ యూ.